తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇంజనీరింగ్ ఫీజుల పెంపు పైన అసలు మీ అభ్యంతరాలు ఏంటి? ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఇంజనీరింగ్ విద్య ఉందో ఇంజనీరింగ్ విద్యకు సంబంధించిన ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకు వెనక్కి తీసుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఈ రిపోర్ట్లలో కొందరు అధికారులు కూడా ఇంజనీరింగ్ కాలేజీతో కుమ్మక్కయ్యారని, వాళ్ళ దగ్గర నుంచి భారీగా కొంచెం డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కానీ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. ఈరోజు ఒక ఉన్నతమైన కాలేజీలో చదవాలనుకుంటే 35,000 రూపాయలు ఉన్న రియంబర్స్మెంట్ 2 లక్షల రూపాయలు కట్టాలంటే ఈరోజు విద్యార్థులు విద్యకు దూరమే పరిస్థితున్నది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర. ఈ ఏడాదిన్నర పాటు తెలంగాణలో అసలు విద్యాశాఖ మంత్రి లేదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను పర్యవేక్షిస్తారు. ఇప్పుడు మనకి విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయా? ఎందుకంటే ఈ సంవత్సరన్నర కాలంలో విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రాథమిక విద్యలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క విద్యలో ఉన్న సమస్యలను పరిష్కరిద్దామంటే కనీసం రాష్ట్రంలో ఉన్న ఈరోజు అన్ని మండలాలకు కనీసం రెగ్యులర్ ఎంఈఓ లేని పరిస్థితి ఉన్నది. తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీ ఫీజుల పెంపు పెనుదుమారాన్ని రేపుతోంది. సుమారు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఫీజులు పెంచాలంటూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు సిఫారసు చేశాయి. ఈ సిఫారసులపై ఇప్పుడు విద్యార్థులు భగ్గుమంటోంది. ఈ ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తెలంగాణ ప్రభుత్వాన్ని ముట్టడిస్తామంటూ చాలామంది విద్యార్థి నేతలు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మనతో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ ఉన్నారు. ఆయన అడిగి ఈ ఇంజనీరింగ్ ఫీజుల పెంపు ఎలా ఉంది, దానిపై వీళ్ళ అభ్యంతరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇంజనీరింగ్ ఫీజుల పెంపు పైన అసలు మీ అభ్యంతరాలు ఏంటి? ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 175 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు ఈరోజు మొన్ననే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఈరోజు ఆల్రెడీ వెబ్సైట్ ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది. ఇప్పటికే ర్యాంకులు కూడా ప్రకటించడం జరిగింది. విద్యార్థులకు మంచి ఉన్నతమైన కాలేజీలో చదవాలని కోరిక ఉంటుంది. కానీ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఫీజులు పెంచుతామనేది, దాంతోపాటు ఫీజులు పెంచాలనేది ఏదైతే నివేదిక ఉందో ఈరోజు ఉన్నత విద్యా మండలికి ఆడిట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ దీనివల్ల ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఉన్నత విద్య మెయిన్గా టెక్నికల్ విద్య దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ టెక్నికల్ విద్య దూరం అయితే ఈరోజు గ్రామీణ ప్రాంత విద్యార్థులు గ్రామీణ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎస్ఎఫ్ఐ ఒకటే మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంజనీరింగ్ విద్య ఉందో ఇంజనీరింగ్ విద్యకు సంబంధించిన ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకు వెనక్కి తీసుకోవాలంటే ఈ రాష్ట్రంలో అట్టర్గో విద్యార్థులు టెక్నికల్ విద్యలు కూడా ఉన్నత విద్యలో కూడా ముందుండాలంటే ఖచ్చితంగా ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఏదైతే పెంచబోయే ఫీజులు ఉన్నో వీటిని తగ్గించాలనేది ఎస్ఎఫ్ఐగా ముందుగా కోరుతున్నాం. అయితే ఇప్పటికే ప్రైవేట్ కాలేజీలు ఏం చేసినాయి అంటే ప్రభుత్వానికి ఫీజు ఆడిట్ కమిటీకి వాళ్ళ రిపోర్టులు సమర్పించినాయి. ఈ రిపోర్ట్లలో కొందరు అధికారులు కూడా ఇంజనీరింగ్ కాలేజీతో కుమ్మక్కయ్యారని, వాళ్ళ దగ్గర నుంచి భారీగా కొంచెం డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పటికే ఏదైతే రాష్ట్రంలో ఏదైతే ఆడిట్ చేసిరో ఆడిటర్ శ్రీనాథ్ రెడ్డి ఉన్నారో ఈరోజు ఆడిటర్ శ్రీనాథ్ రెడ్డి ఈ రాష్ట్రంలో అసలు ఎక్కడ కూడా ఇంజనీరింగ్ కళాశాలలో కనీసం మౌలిక వసతులు లేని పరిస్థితి ఉన్నది. ఈరోజు ఆడిట్ రిపోర్ట్లో ఈరోజు మేము జీతాలు పెంచామని, అదేవిధంగా మౌలిక వసతులు కల్పిస్తున్నాము, దాంతోపాటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఈరోజు కల్పిస్తామని చెప్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అలాంటి ఇక్కడ కూడా లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలు ఈరోజు ఆడిటర్తో కుమ్మక్కయ్యి ఈరోజు లక్షల రూపాయలు ఈరోజు ఆడిటర్కి సంబంధించి సమర్పించారు. దాంతోపాటు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో అసలు కనీసం ఫ్యాకల్టీ సంబంధించింది కూడా లేని పరిస్థితి ఉన్నది. ఈరోజు బీటెక్ విద్యార్థులకు కనీసం ఎంటెక్ ఆ పైన చదువు పిహెచ్డి సంబంధించిన చదివిన విద్యార్థులు ఈరోజు ఫ్యాకల్టీ ఉండాలి. కానీ ఈ రాష్ట్రంలో ఎంటెక్ పూర్తయి దాంతోపాటు అప్పుడే బీటెక్ పూర్తయిన విద్యార్థులను ఈరోజు ఫ్యాకల్టీగా పెట్టుకొని ఈరోజు మంచి వసతులు కల్పిస్తున్నాం. అందుకని మా ఫీజులు పెంచాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు చెప్తున్నాం. కానీ ఎక్కడ కూడా ఏఐసిటి నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు కళాశాలలు వ్యవహరిస్తున్నాయి. దీన్ని ఎస్ఎఫ్ఐగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ తప్పుడు రిపోర్టు ఈరోజు ఉన్నత విద్యా మండలికి ఈరోజు శ్రీనాథ్ రెడ్డి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఈ తప్పుడు రిపోర్టు పైన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వారిపైన చర్యలు తీసుకోవాలి. ఈ ఫీజుల పెంపు నిర్ణయానికి సంబంధించి వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు అదేవిధంగా ప్రభుత్వానికి ఈరోజు మేము కోరడం జరుగుతుంది. ఇప్పుడు సుమారు ఒక సీటుకు దగ్గరగా 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఫీజు పెంచే అవకాశం ఉందన్న ఆరోపణలు కానీ వార్తలు కానీ వస్తున్నాయి. దీంతో పేద విద్యార్థులు కానీ మధ్యతరగతి విద్యార్థులు కానీ సాంకేతిక విద్యకి ఉన్నత విద్యకి దూరం చేసేటువంటి కుట్ర జరుగుతుంది అన్న ఆరోపణలు కూడా తెలంగాణలో బలంగా వినిపిస్తున్నాయి. ఒక విద్యార్థి సంఘ నేతగా మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఏదైతే ఫీజులకు సంబంధించిందో ఇంజనీరింగ్ విద్య ఉందో ఈరోజు 1,00,000 నుండి 2 లక్షల రూపాయల వరకు ఈరోజు ఫీజులు పెంచాలనేది రిపోర్ట్లో వాళ్ళు
పెడుతున్నట్టు ఈరోజు మనకు కూడా వాస్తవం వినిపిస్తున్నాయి. కానీ రాష్ట్రంలో స్కాలర్షిప్ కేవలం 35,000 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. ఒకవైపు ఈరోజు ఫీజులు పెంచితే 1,75,000 అంటే దాదాపుగా 2,10,000, 2,30,000, 50,000 రూపాయల వరకు ఈరోజు ఫీజులు పెంచుతున్న పరిస్థితి ఉన్నది. కానీ విద్యార్థులు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం, అదేవిధంగా రైతు కుటుంబం, కార్మికుల పిల్లలు సంబంధించింది ఈరోజు ఒక ఉన్నతమైన కాలేజీలో చదవాలనుకుంటే 35,000 రూపాయలు ఉన్న రియంబర్స్మెంట్ 2,00,000 రూపాయలు కట్టాలంటే ఈరోజు విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. అసలు ఈరోజు అందరికీ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య అందాలంటే ఈరోజు రియంబర్స్మెంట్ ఆధారంగా ఎంత ఫీజు ఉందో దానికి విద్యార్థులందరికీ విద్యను అందించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2,00,000, 1,75,000 రూపాయలు పెంచాలి. ఈరోజు మీ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం, మంచి ఉన్నత విద్య అందిస్తున్నాం అనేది రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు చెప్తున్నారు. ఈ ఫీజులు పెంచడం వల్ల అట్టడుగు వర్గ విద్యార్థులు టెక్నికల్ విద్యకు దూరం అవుతారు. కేవలం ఇంటర్మీడియట్ వరకే పరిమితమై ఈరోజు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉంటారు. ఫీజులు కట్టకపోవడం వల్ల టెక్నికల్ విద్యకు రాకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు నిరుద్యోగులుగా మారిపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆలోచించాలి. ఏదైతే ఆడిట్ రిపోర్ట్ ఇచ్చారో ఆడిట్ రిపోర్ట్ మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. దాంతోపాటు ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ వెనక్కి తీసుకోవడం వల్ల ఈ రాష్ట్రంలో అందరికీ సమానమైన విద్య అందడానికి అవకాశం ఉంటుంది. టెక్నికల్ విద్యలో ఫీజులకు సంబంధించింది తగ్గిస్తేనే ఖచ్చితంగా అందరికీ టెక్నికల్ విద్యలో ముందుకు వెళ్ళటారు. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఇప్పటికే అనేక కోర్సులు ఈరోజు సిఐసి సంబంధించిన దానిలో సైబర్ క్రైమ్ కానీ సంబంధించింది ఏఐ సంబంధించిన కొన్ని కోర్సులలో కూడా ఈరోజు లక్షల రూపాయల ఫీజులు ఈరోజు తీసుకుంటున్నారు. ఈ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితులు ఈరోజు విద్యార్థులు ఉంటున్నారు. కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిందో ఫీజుల పెంపు నిర్ణయాన్ని ఉన్నత విద్యా మండలితో చర్చించాలి. దాంతోపాటు ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ఉందో టీఏఎఫ్ఆర్సీకి ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ ఉందో ఈ రిపోర్ట్ పైన కూడా సమగ్ర విచారణ జరిపించాలి. తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వారిపైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రధానంగా ఏం వాదిస్తున్నాయంటే శాస్త్ర సాంకేతిక విద్యార్థులకి మరింత మెరుగ్గా అందాలంటే ఫీజుల పెంపు తప్పనిసరి అంటుంది. ఇప్పుడు ఏఐ లాంటి సాంకేతిక విద్యార్థులకు అందించాలంటే దానికి తగ్గట్టు మౌలిక వసతులు కూడా ఉండాలి అంటున్నాయి. అందుకే మేము ఫీజుల పెంపు ప్రతిపాదన చేసినామని కూడా అంటున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఓకే, వాళ్ళు ఈ రాష్ట్రంలో మేము సాంకేతిక విద్యలో ఖచ్చితంగా ఫీజులు పెంచితేనే అందరికీ విద్య అనేది క్వాలిటీగా అందని చెప్తారు. కానీ రాష్ట్రంలో కొన్ని కాలేజీలో మాత్రమే ఈరోజు కొన్ని ఫెసిలిటీస్ సంబంధించినవి. రాష్ట్రంలో ఎక్కడ కూడా కనీసం ఫ్యాకల్టీ లేని పరిస్థితి ఉన్నది. కనీసం మౌలిక వసతి లేదు. ఈరోజు కనీసం అక్కడ ప్లేస్మెంట్ సంవత్సరంలో ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులు పూర్తయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్ కల్పించాలి. కానీ ఎక్కడ కూడా కల్పించలేరు. కానీ ఒకవైపు ఈ రాష్ట్రంలో ఇప్పటికే 30% ఫీజులు పెంచుకుంటాం, 30% పెంచాలని ఈరోజు ప్రభుత్వానికి మేము విన్నపించుకుంటామని ఇంజనీరింగ్ కళాశాలలు చెప్తున్నాం. ఇది వాస్తవంగా ఇది తప్పు నిర్ణయం. ఇంజనీరింగ్ కళాశాలలు ప్రతి సంవత్సరం ఏటా 1,00,000 నుండి 2,00,000 వరకు ఈరోజు ఫీజులు వాళ్ళు ఎక్కువ వసూలు చేస్తున్నారు. కాబట్టి ఏదైతే వీళ్ళు పెంచాలనుకున్న నిర్ణయాన్ని ఇంజనీరింగ్ కళాశాలలే స్వచ్ఛందంగా వెనక్కి తీసుకోవాలనేది ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వం తనిఖీలు నిర్వహించాల్సింది. ప్రతి సంవత్సరం తనిఖీలు నిర్వహించి మౌలిక వసతులు ఎట్లున్నాయి, ల్యాబ్స్ ఎట్లున్నాయి అనేటువంటివి కూడా తనిఖీ చేయాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి అధికారులు కానీ ఈ తనిఖీలను సమర్థంగా సక్రమంగా నిర్వహిస్తారని మీరు అనుకుంటున్నారు? వాస్తవంగా రాష్ట్రంలో ఉన్న 175 ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి సంవత్సరం ఈరోజు తనిఖీలు నిర్వహించాలి. కానీ ఈ తనిఖీలు అనేది కేవలం నామమాత్రమే ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ నామమాత్రం నిర్వహించడం వల్లనే ఈ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో మంచి వసతులు ఉన్నాయి, మేము ఫీజు పెంచుకుంటాము, ఇలాంటి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్కి ఇస్తున్నారు. వాస్తవంగా కరెక్ట్ తనిఖీలు ఈ రాష్ట్రంలో అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు నిర్వహిస్తాయి. అసలు ఫ్యాకల్టీ ఈరోజు ఫ్యాకల్టీ ఉన్నారా లేరా, దాంతోపాటు వసతులు కరెక్ట్ ఉన్నాయా లేదా, ల్యాబ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, దాంతోపాటు ఈరోజు విద్యార్థులకు సంబంధించిన పాస్ అయిన పర్సంటేజ్ ఎంతవరకు ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలలో ఉందంటే ఇవన్నిటిని అబ్జర్వ్ చేయాలి. ఇవన్నిటిని అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఈరోజు ఈరోజు రిపోర్ట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో టెక్నికల్ విద్యలో ఈరోజు పూర్తిగా నామమాత్రం తనిఖీలు చేస్తున్నారు. ఈ నామమాత్రం తనిఖీలు చేయడం వల్లనే ఈరోజు ఇంజనీరింగ్ ఫీజులు పెంచుకుంటామని వాళ్ళు ధైర్యంగా ఈరోజు ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా నిర్దిష్టంగా ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న అవకతవకలు ఏంటి, ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అనేటి ఈ అన్ని అంశాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సరైన రిపోర్ట్ ఇస్తే ఈ ఇంజనీరింగ్ కళాశాలలో కూడా ఈరోజు ఫీజు పెంచుకుంటామనేది ముందుకు రారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఈ వారంలో మరోసారి సమావేశం కాబోతుంది. ఆ కమిటీకి మీ విద్యార్థి సంఘాల తరఫున మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
ముందుగా మేము ఎస్ఎఫ్ఐగా ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గ విద్యార్థులకు టెక్నికల్ విద్యలో ఖచ్చితంగా అందరూ చదువుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఏదైతే ఆడిట్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఫీజులు పెంచాలనేది ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో ఈ ప్రతిపాదన సంబంధించింది టీఎస్ఎఫ్ఆర్స్ కమిటీ సంబంధించి తిరస్కరించాలి. ఎందుకు తిరస్కరించాలంటే ఈ రాష్ట్రంలో అందరికీ విద్య అందాలంటే ఖచ్చితంగా ఈరోజు రియంబర్స్మెంట్ ఆధారిత కాలేజీలు ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. కొన్ని 175 కాలేజీలు 140, 150 కాలేజీలు ఈరోజు రియంబర్స్మెంట్ ఆధారంతోనే ఉంటాయి. కానీ రాష్ట్రంలో ఇప్పటికే ఫీజులు పెంచాలనేది ఉన్నత విద్యా మండలికి రిపోర్టు సమర్పించడం జరిగింది. ఉన్నత విద్యా మండలి రాష్ట్రంలో ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక సమస్యలతోని అనేక విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈరోజు అనేక విద్యా వ్యవస్థకు ఈరోజు విద్యార్థులు దూరం అవుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అదే తరహాలో ఈ రాష్ట్రంలో టెక్నికల్ విద్యార్థులను ఈరోజు ఈ విద్యను నీరుగార్చే ప్రయత్నంలో ఈరోజు ఫీజులు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తక్షణమే ఉన్నత విద్యా మండలి 19 తారీఖు చర్చించబోతున్నారు. ఈ ఉన్నత విద్యా మండలి సంబంధించింది సమీక్ష సమగ్రంగా నిర్వహించి ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అట్టడుగు విద్యార్థులు ముందుకు వెళ్ళడానికి కోసం అవకాశం ఉంటాయి. కాబట్టి ఉన్నత విద్యా మండలిని ఎస్ఎఫ్ఐ కోరుతున్నాము. ఏదైతే వాళ్ళు ఆడిట్ రిపోర్ట్ ప్రకారం 1,00,000 నుండి 2,00,000, 1,75,000, 1,50,000 వరకు ఫీజులు పెంచాలనేది ఏదైతే వాళ్ళ అభిప్రాయాలు మీ ముందుకు తీసుకొచ్చారో దీన్ని అన్నిటిని తిరస్కరించాలి. మెయిన్గా ఇంజనీరింగ్ విద్యలో ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈరోజు ఉన్నత విద్యా మండలిని కోరడం జరుగుతుంది. తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలు చాలా వరకు బి కేటగిరీ సీట్లకు భారీగా డొనేషన్లను తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు మీరు ఎలా చూస్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి నిర్లక్ష్యం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో బి కేటగిరీ సీట్లు ఏదైతే ఈరోజు ఎన్ఆర్ఐ కోటా సీట్లు కానీ అదేవిధంగా ఈ కోటా సీట్లలో ఈరోజు అనేక లక్షల రూపాయల ఫీజుల దోపిడీ ఈరోజు ఇంజనీరింగ్ కళాశాల జరుగుతుంది. ఒక బి కేటగిరీ సీటు కొనాలంటే ఈరోజు 12 లక్షలు, 20 లక్షలు, 25 లక్షల రూపాయల ఫీజులు ఈరోజు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు తీసుకుంటున్నారు. ఈరోజు బి కేటగిరీ సీట్లు ఫిలప్ చేయగానే ముందస్తుగా కాలేజీలో ఉన్న మేనేజ్మెంటు వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలి. ఈరోజు బి కేటగిరీ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాం. దీనిలో ఎన్ఆర్ఐ విదేశాల్లో ఉండే విద్యార్థులకు సంబంధించింది కానీ దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్న బి కేటగిరీ సంబంధించి ఎలిజిబుల్ అయ్యే విద్యార్థులకు సంబంధించింది అప్లికేషన్ పెట్టుకోవాలి. కానీ ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న విద్యార్థులకు సంబంధించింది ఎక్కడ కూడా ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వని పరిస్థితి. కేవలం 3-4 కాలేజీలు మాత్రమే ఈ రాష్ట్రంలో బి కేటగిరీ సంబంధించినవి వాళ్ళ కాలేజ్ వెబ్సైట్లో వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. కానీ దీనివల్ల ఈరోజు అనేక అవకతవకలు జరుగుతున్నాయి. లక్షల రూపాయల ఫీజుల డొనేషన్లో ఈరోజు దోపిడీ జరుగుతుంది ఇంజనీరింగ్ కళాశాలలో. దీన్ని వ్యతిరేకిస్తున్న ఉన్నత విద్యా మండలి బి కేటగిరీ సీట్లకు సంబంధించింది ఆన్లైన్లో నిర్వహించాలి. ఈరోజు వెబ్సైట్ సంబంధించింది ఏదైతే ఆన్లైన్ నిర్వహిస్తున్నారో బి కేటగిరీ సీట్లకు సంబంధించింది అన్ని కాలేజీలకు సంబంధించింది ఉన్నత విద్యా మండలి ఆన్లైన్లో ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయని ఆన్లైన్లో పెడితే దానికి తగ్గట్టుగా ఈరోజు విద్యార్థులు అప్లికేషన్ చేసుకొని ఆ సీట్ సంబంధించిన వెళ్ళడానికి కోసం అవకాశం ఉంటాయి. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా మండలి పైన చొరవ చూపెట్టి రాష్ట్ర ప్రభుత్వము బి కేటగిరీ సీట్లను ఆన్లైన్లో పెట్టే విధంగా చూసుకోవాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో లక్షల రూపాయల డొనేషన్లు తీసుకుంటున్నారు. గతంలో మనము మల్లారెడ్డి సంబంధించిన కాలేజీలో కానీ దాంతోపాటు మరికొన్ని మిగతా ఇంజనీరింగ్ కళాశాలలో అనేక రూపాయలలో డొనేషన్ తీసుకోవడం వల్ల బి కేటగిరీ సీట్లు ఫిల్ చేయకపోవడం వల్ల విద్యార్థులే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బి కేటగిరీ సీట్ల డొనేషన్ల దందా ముందు అరికట్టాలి. దాంతోపాటు డొనేషన్లకు సంబంధించి అరికట్టి వీటిని ఆన్లైన్లో ప్రవేశపెట్టాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తుగా చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్యాకల్టీ సంబంధించింది సరిగ్గా లేకపోవడం వల్ల దాంతోపాటు ఈరోజు ఫేక్గా ఈరోజు సిలికాన్ థమ్స్తోని ఈరోజు బయటికి వెళ్ళి ఈరోజు విద్యార్థులను ఎంటెక్ బీటెక్ పూర్తయిన విద్యార్థులను తీసుకొచ్చి దొంగ వేలు ముద్రలు వేసి ఈరోజు యాజమాన్యాలు ఇంజనీరింగ్ కళాశాల ఫ్యాకల్టీ ఉన్నారని ఈరోజు రిపోర్టు చెప్తున్నది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న సిలికాన్ థమ్స్ సంబంధించింది ఉపయోగిస్తున్న కాలేజీలపైన చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు తప్పుడు రిపోర్టులు ఇస్తున్న వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య అందరికీ అందాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దాంతోపాటు ఉన్నత విద్యా మండలి ఈ ఇంజనీరింగ్ ఫీజుల పెంపు పైన సమీక్ష చేసి అందరికీ కూడా ఇంజనీరింగ్ విద్య అందే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని సందర్భంగా కోరడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ సకాలంలో చెల్లించకపోవడం వల్ల చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులపైన ఒత్తిడి చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు మనం ఏ కోణంలో చూడవచ్చు? వాస్తవంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం
విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలు గత 4 సంవత్సరాలకు వెళ్ళి విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు, రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు. మేము అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ సమస్య పరిష్కరిస్తాం. గత సంవత్సరం ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము అధికారంలోకి వచ్చినాక ఏ సంవత్సరం రియంబర్స్మెంట్ ఆ సంవత్సరంలో విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు సంవత్సరన్నర కాలంలో విడుదల చేయాల్సిన రియంబర్స్మెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విడుదల చేయలేదు. దీనివల్ల ఈరోజు విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ వెళ్ళాలంటే ఈరోజు పై చదువులు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. కళాశాల యజమానులు సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ సమస్య వల్ల విద్యార్థులు ఈరోజు టెక్నికల్ విద్యకు దూరం అవుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఈ రాష్ట్రంలో దాదాపుగా 7,000 పైచీలకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు విడుదల చేయడం వల్లనే టెక్నికల్ విద్యలో విద్యార్థులు ముందుకు వెళ్ళడానికి కోసం అవకాశం ఉంటుంది. కాబట్టి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ సమస్య రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి అందరినీ ఉన్నత విద్యలో ముందున్న దానికోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. ఆ రకం కృషి చేయకుండా ఎస్ఎఫ్ఐ కూడా అనేక పోరాటాలు కూడా ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది. ఎందుకు ఈ రాష్ట్రంలో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ సమస్య పరిష్కరించడం లేదు? ఈ పరిష్కరించకపోవడం వల్ల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. కాబట్టి అనేక పోరాటాలు అనేక ఆందోళనలు కూడా చేయడం జరిగింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 ఏళ్ల పూర్తయింది. ఈ 1.5 ఏళ్ల పాటు తెలంగాణలో అసలు విద్యాశాఖ మంత్రి లేరు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు మనకి విద్యాశాఖ మంత్రి లేకపోవటం వల్లే ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయా? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిన పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకంటే ఈ సంవత్సరన్నర కాలంలో విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రాథమిక విద్యలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులు లేని పరిస్థితి ఉన్నది. ఈరోజు ప్రాథమిక పాఠశాలలో కనీసం టీచర్ లేని పరిస్థితి ఉన్నది. అనేక సమస్యలతో ఈరోజు ప్రాథమిక విద్య ఉన్నది. ఈ యొక్క విద్యలో ఉన్న సమస్యలను పరిష్కరిద్దామంటే కనీసం రాష్ట్రంలో ఉన్న ఈరోజు అన్ని మండలాలకు కనీసం రెగ్యులర్ ఎంఈఓ లేని పరిస్థితి ఉన్నది. కొన్ని మండలాలకు ఈరోజు ఎఫ్ఏసి డిఈఓ ఒక డిఈఓ ఈరోజు 2-3 జిల్లాలకు ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి ఉన్నారు. ఈరోజు 2-3 జిల్లాలకు విద్యాశాఖ అధికారి ఉంటే ఆ జిల్లాలో ఉన్న ప్రాథమిక విద్య ఈరోజు విద్యారంగంలో సమస్యలు ఏ విధంగా ఈరోజు ప్రభుత్వం దృష్టికి వెళ్తాయి? ఇది ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా ఈరోజు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలతో విద్యా వ్యవస్థ కొట్టుమిట్టాడుతున్నది. ఇప్పటికే చెప్పినట్టు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ సమస్య ఉన్నది. ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు ఫ్యాకల్టీ లేని పరిస్థితి ఉన్నది. లెక్చరర్ లేకుండా ఈరోజు విద్యార్థులు ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఈరోజు ముందుకెళ్తున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫ్యాకల్టీ లేని పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని గత ప్రభుత్వం చెప్తే ఈ ప్రభుత్వం కూడా మేము అమలు చేస్తాం అధికారంలోకి రాగానే అని చెప్పింది. కానీ ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం సంబంధించిన ప్రస్తావన ఈరోజు తీసుకురాని పరిస్థితి ఉన్నది. దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థులు బడుగు బలహీన వర్గ విద్యార్థులు సంక్షేమ హాస్టల్ ఉన్నారు. ఈరోజు అనేక మంది విద్యార్థులు గురుకులాల్లో ఉండే విద్యార్థులకు పాము కాటు గురయ్యారు. ఈరోజు తేలికాటు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ వల్ల ఈరోజు విద్యార్థులు దాదాపుగా 50 పై చిలుకు ఈరోజు విద్యార్థి రాష్ట్రంలో చనిపోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తున్నది. అంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పట్టించుకోలేదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకవైపు ఈరోజు మీరు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా మెనూ ఛార్జ్ ఈరోజు పెంచినామని చెప్తున్నారు. ఈరోజు పెంచిన మెనూ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కావడం లేదు. విద్యార్థులకు నాసిరకమైన భోజనం ఈరోజు అందుతున్న పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రంలో గురుకులాలు అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. సంక్షేమ హాస్టల్ అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యలను ఈ రాష్ట్రంలో సమీక్ష చేద్దామంటే కనీసం విద్యాశాఖ పరిస్థితి లేని పడుతున్నది. మొన్ననే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైనాయి. ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన 10వ తరగతి ఫలితాలు ఈరోజు విడుదలైనాయి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ రాష్ట్రంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. మొన్నటికున్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ సమస్య పరిష్కరించకపోవడం వల్ల డిగ్రీ కళాశాల యాజమాన్యాలు ఈరోజు పరీక్షలను ఈరోజు బహిష్కరించిన పరిస్థితి ఉన్నది. ఈరోజు అన్ని యూనివర్సిటీలలో ఇప్పటికే ఏప్రిల్ చివరి వారంలో డిగ్రీ పరీక్షలు పూర్తి కావాలి. మే చివరి వారం వరకు ఈరోజు వాళ్ళు పీజీ సెట్, ఎల్ సెట్, లా సెట్, అదేవిధంగా ఎడ్ సెట్, ఐ సెట్కి ఈరోజు ప్రిపేర్ అయ్యి వాళ్ళు యూనివర్సిటీలలో వాళ్ళు చదువుకోవాల్సిన అవసరం ఉన్నది.
కానీ రాష్ట్రంలో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వల్ల డిగ్రీ విద్యార్థులు ఈరోజు డిగ్రీ విద్యార్థులు జరగాల్సిన పరీక్షలు మొన్నటికి మొన్న వాయిదా పడినాయి. ఈ వాయిదా పడినాయి రాష్ట్ర ప్రభుత్వం కనీసం విద్యావేత్తలు ఎందుకు పరీక్షలు వాయిదా పడినా కూడా కనీసం సమీక్ష చేయలేని పరిస్థితి ఉన్నది. సమీక్ష చేద్దామంటే ఈ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి ఈరోజు మంత్రి ఉన్నాడు, ఈరోజు అనేక శాఖలకు మంత్రి ఉన్నాడు. కానీ ఈరోజు అన్ని శాఖలపైన దృష్టి ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో దేశంలో ఈరోజు ఉన్నత విద్యా వ్యవస్థ బాగుపడితే దేశంలో తెలంగాణ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి బాటలు నడుస్తుంది. అలాంటి విద్యను ఈరోజు దూరం చేసే కుట్ర భాగంగానే రాష్ట్రంలో సంవత్సరాల కాలంలో విద్యాశాఖ మంత్రి నియమించలేదు. ఈ విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం వల్లే ఎక్కడ వేసిన సమస్యలు అక్కడే ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిద్దామంటే కనీసం సమీక్ష చేద్దామంటే రాష్ట్రంలో మంత్రులు లేని పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్య వల్లనే ఈరోజు ప్రభుత్వం మొండి వైఖరి వల్లనే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా ఈరోజు వైఫల్యం చెందుతుంది. రాబోయే రోజులలో విద్యా వ్యవస్థకు విద్యాశాఖ మంత్రి నియమించాలి, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి. ఈ పరిష్కరించకుండా రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ కూడా దశల వారీగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఆందోళన పోరాటాలు చేస్తామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. విద్యార్థి ఉద్యమాలని తెలంగాణ ప్రభుత్వం అంత సీరియస్గా తీసుకోవట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మన గ్రూప్ 1 కానీ గ్రూప్ 4 కానీ ఇలాంటి ఎన్ని ఉద్యమాలు జరిగినా రేవంత్ రెడ్డి ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఇప్పుడు ఎస్ఎఫ్ఐగా మీరు చేస్తున్నటువంటి ఉద్యమాలని రేవంత్ రెడ్డి పట్టించుకుంటారు మీరు అనుకుంటున్నారా? తప్పకుండా ఏ ప్రభుత్వాలైనా కూడా విద్యార్థి సంఘాలు చేస్తున్న పోరాటాలను ఈరోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ దాంతోపాటు స్పెషల్ పార్టీకి సంబంధించిన రిపోర్ట్ కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తాయి. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, విద్యా వ్యవస్థ పైన పోరాటాలు చేస్తున్న వారికి సంబంధించినవి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. దాంతోపాటు ఎందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోకుండా పోరాటాలు పట్టించుకోకుండా వ్యవహరిస్తారంటే మొన్ననే మనం ఉదాహరణ ఇచ్చినాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి ఈరోజు కబ్జాకు చేయడానికి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పూనుకున్నది. కానీ అక్కడున్న విద్యార్థులు దశల వారీగా పోరాటాలు చేస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే వెనక్కి తగ్గిన పరిస్థితిని అంటే ఈ రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు చేస్తున్న పోరాటాలు ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తాయి. అలాంటి ఒత్తిడి తీసుకురావడం వల్ల ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల నిర్ణయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు సంబంధించింది కూడా మంచి నిర్ణయం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పోరాటాలకు సంబంధించింది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొస్తే ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న అనేక మంది విద్యార్థులు పోరాటాలు ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావడం వల్లే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు గద్దెకు దిగింది. ఈ ప్రభుత్వం కూడా విద్యార్థి సంఘ సంబంధించిన పోరాటాలను పట్టించుకోకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రభుత్వం పైన పోరాటాలు ఉప్పొంగుతాయి. దాంతోపాటు పోరాటాల వల్ల ఇంకా విద్యార్థులందరూ కూడా తిరుగుబాటుతాయి. ఇప్పటికే రాష్ట్రంలో అనేక సమస్యలపైన విద్యార్థి సంఘాలు పోరాటాలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని సమావేశాలలో ఈ ప్రాంతంలో విద్యార్థులు ఈ పోరాటాల్లో మాకు అడ్డు తిరగడం జరిగింది, ఈ ప్రాంతంలో ఈ పోరాటాలు చేస్తున్నారు, ఈ పోరాటాలను మా దృష్టికి తీసుకురావడం జరిగి కూడా అక్కడక్కడ మంత్రులు కూడా ప్రస్తావించడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోరాటాల గడ్డ తెలంగాణ, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రంలో పోరాటాలు కొనసాగుతున్నాయి. ఈ పోరాటాల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా భయం ఉంటుంది. ఆ భయంతో రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థను బాగు చేయాలి, ఆ రకంగా ప్రభుత్వం కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తుంది. చివరగా ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులపై రెగ్యులేటరీ కమిటీకి కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ ప్రత్యేకంగా రేవంత్ రెడ్డికి కానీ ఎస్ఎఫ్ఐ తరఫున మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ముందుగా తెలంగాణ రాష్ట్రంలో మన గత వారం రోజులుగా ఈ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపుతున్నాయి. మొన్ననే ఇంటర్మీడియట్ ఫలితాలు దాంతోపాటు ఎంసెట్ ఫలితాలు విడుదల కావడం జరిగింది. ఎంసెట్ ఫలితాలు విడుదల అయిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఒక లక్ష్యం ఉంటుంది. ఈరోజు నేను ఉస్మానియా కాలేజీలో చేరాలి, నేను జేఎన్టీయూ కాలేజీలో చేరాలి, దాంతోపాటు నేను ఒక మంచి ఈరోజు అటానమస్ కాలేజీలో ఉన్నతమైన టాప్ 10 కాలేజీలో ఈరోజు నేను చేరాలని విద్యార్థులు అనుకుంటారు. ఇలాంటి సమయంలోని రాష్ట్రంలో విద్యార్థుల ఆశలను నిర్వీర్యం చేయడం కోసం ఈ రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులు పెంచుతామనే నిర్ణయాన్ని ఈరోజు ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫీజు రెగ్యులేషన్ కమిటీ. దాంతోపాటు ఆడిట్ రిపోర్ట్ సంబంధించింది ఏదైతే ఇచ్చారో ఈ ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా ఫీజులు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు టీఏఎఫ్ఆర్సీ కమిటీ సంబంధించింది ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గ విద్యార్థులు విద్యకు దూరం అవుతారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి. ఎందుకంటే విద్యాశాఖనే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య సంబంధించింది ఏదైతుందో అందరికీ అందాలంటే
ఫీజులకు సంబంధించిన పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ ఫీజుల పెంపు వెనక్కి తీసుకోవడాన్ని రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బలహీన వర్గ విద్యార్థులకు సాంకేతిక విద్య అందడానికి కోసం అవకాశం ఉంటుంది. ఆ రకంగా రాష్ట్రంలో ఉన్న అన్ని మంత్రులు, ఈరోజు విద్యాశాఖ మంత్రులు లేకుండా రాష్ట్రంలో ప్రతి మంత్రి స్పందించి ఇంజనీరింగ్ ఫీజుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నత విద్యా మండలి, ఈరోజు ఉన్నత విద్యా మండలి దగ్గరనే ఈరోజు ఆధారాలు ఉన్నాయి. ఉన్నత విద్యా మండలి సరైన రిపోర్ట్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలి. ఉన్నత విద్యా మండలి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ ఉందో ఈ ఆడిట్ రిపోర్ట్ పైన కూడా చేసిన వారిపైన చర్యలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో ఎంసెట్ ఇంజనీరింగ్లో అడుగుపెడుతున్న విద్యార్థులకు సంబంధించిన ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన విద్యార్థులకు తిరుగుబాటు చేస్తుంది. విద్యార్థుల పోరాటాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తుంది. ఉన్నత విద్యా మండలి ముట్టడిస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులను ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు తిరగకుండా అడ్డుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే భవిష్యత్తులో పోరాటాలు తప్పాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో ఈ ఇంజనీరింగ్ ఫీజుల పెంపు నిర్ణయంపై పోరాడతామని ఎఫ్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ హెచ్చరిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఎఫ్ఆర్సీ సమీక్ష చేసి వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.